నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. వైసీపీ వాళ్ళు ఎంత రొచ్చగొట్టినా సంయమనం పాటించాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పార్టీ శ్రేణులకి సూచించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలుగా టీడీపీ కార్యకర్తల్ని హింసించిన మాట వాస్తవం. అయినా చట్టాన్ని గౌరవించే పార్టీ టీడీపీ అని తెలిపారు. గుంటూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రావణ్ కుమార్ మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ ఘర్షణలపై స్పందించారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకొని పోతుందని తెలిపారు. రాజకీయ ప్రతి దాడులకి పాల్పడే సాంప్రదాయం టీడీపీకి లేదని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు మెచ్చే చంద్రబాబు పాలన ఉంటుందని ఆయన వివరించారు. దాని పట్ల మనం అందరం అప్రమత్తంగా ఉన్నాం. అక్కడక్కడ విగ్రహాల జోలికి వెళ్ళడం, నాయకుల కార్యకర్తల మీద దాడులు చేయడం, గురికొల్పడం, ఇవన్నీ కూడా చాలా పార్టీ విధానాలకి వ్యతిరేకం. కావున అందరికీ, నాయకులకి, కార్యకర్తలకి, జిల్లా పార్టీ అధ్యక్షులకి చేసే విజ్ఞప్తి ఏమిటంటే, వారెంత రెచ్చగొట్టినా మనం ఆవేశానికి లోను కాకుండా మనల్ని అనేక రకాలుగా హింసించిన మాట వాస్తవం, తప్పుడు కేసులు కట్టిన మాట వాస్తవం, పోలీసుల ద్వారా హింసించిన మాట యథార్థం. అయినా చట్టాన్ని గౌరవించే పార్టీగా, చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా మనం అందరూ కూడా చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఉండాలి తప్ప మనం తిరిగి దౌర్జన్యాలకి దాడులకి పాల్పడటం అనేది మన పార్టీ సాంప్రదాయం కాదని నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే సహజంగానే మన మీద చేసిన దాడికి ప్రతిదాడులు చేయాలని మానవ నైజంగా ఉంటుంది. కానీ మన పార్టీ 40 సంవత్సరాల పైగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మేజర్ టైం పరిపాలన ఉంటుంది. సమాజంలో అన్ని వర్గాల ప్రజల యొక్క యోగక్షేమాల కోసం పార్టీ పనిచేస్తాం. దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా సమయంలో పాటిస్తూ ఎంత రెచ్చగొట్టే చర్యలు వాటి చేసినా మన నాయకుడి యొక్క విలువల్ని, మన పార్టీ యొక్క విలువల్ని కాపాడే విధంగా వ్యవహరించగలరని మనం చేస్తూ అందరూ సమయంతో ఉండాలి. ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఆవేశాలకు లోను కావద్దని విజ్ఞప్తి. చట్టబద్ధంగా మాత్రమే వ్యవహరిద్దాం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి మనం సహాయం ప్రోత్సాహం ఉన్నదని తెలియజేస్తూ, దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం తెలియజేస్తూ మన సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ అధికారంగా వాళ్ళు రెచ్చగొట్టితే రెచ్చిపోయి ఎన్నికల తర్వాత ఉద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల్ని టార్గెట్ చేశారని మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని మండిపడ్డారు. టీడీపీ దాడులపై వారు మీడియాతో మాట్లాడారు. టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు మాపై దాడులకి పాల్పడుతున్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నేతల్ని, కార్యకర్తల్ని భయపెట్టాలని అనుకుంటున్నారు. దాడులు జరుగుతున్న పోలీసులు స్పందించడం లేదు అని ధ్వజమెత్తారు. జరుగుతున్న దాడులపై హైకోర్టుకు వెళ్తాం. దాడులు చేసిన వారితో పాటు చూస్తూ ఉన్న పోలీసులపై కేసులు పెడతాం. రాబోయే 2 రోజుల్లో కృష్ణా జిల్లాలో పర్యటిస్తాం. గాయపడిన కార్యకర్తలకి ధైర్యం చెబుతాం. కార్యకర్తల్ని కాపాడుకుంటాం. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తాం. శాంతి భద్రతల సమస్య వస్తే పోలీసులే బాధ్యత వహించవలసి ఉంటుందని వారు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి, వార్డు స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిస్టేజింగ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు కొడతాం, చేతులు కొడతాం, తల్ల బాగలు కొడతాం. ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు, దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ,
అదే కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రేపు 2 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి దాడులు చేసినటువంటి వాళ్ళ ఇళ్ళకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. లెక్కింపు రోజు నుంచి మొదలుపెట్టి అధికార మదంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రౌడీ మోకలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చిపోయి ధ్వంసాలు చేస్తుంటే, మారణ హోమం చేస్తుంటే, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు గెలిచిన వారు ప్రోత్సహిస్తూ పైనుంచి చంద్రబాబు నాయుడు డీజీపీకి, ఎస్పీలకి కేసులు కట్టబాకండి, మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపటానికి వీల్లేదు, మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంసరచన చేస్తున్నాడు. ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో, లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా, హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కొడుకు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని, రౌడీ మోకల్ని, రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో, పట్టణాల్లో. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 3వ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. 5 కంపెనీల పారామిలిటరీ బలగాలు, ఎన్ఎస్టీ కమాండోలు, డ్రోన్లు, స్నిపర్లతో బహుళ స్థాయి భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భారత్తో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి సార్క్ దేశాల అతిథులు కూడా ఆహ్వానించారు. అలాగే రేపు జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చే అతిథుల హోటల్కు వెళ్లే మార్గం పూర్తిగా సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే కాకుండా పొరుగు దేశాలైన భూటాన్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్, మారిషస్, సీషెల్స్ దేశాల నేతలు మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 3 రోజుల క్రితం ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేసి స్టాంట్స్ వేశారు. వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న రామోజీరావు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. వయోభారంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 4:50 తుది శ్వాస విడిచారు. రామోజీరావు మృతి పట్ల నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర సినీ, రాజకీయ, పత్రికా ప్రముఖులు సంతాపం తెలిపారు. అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 40 సంవత్సరాలుగా తెలిసాయని ఆయన అనునిత్యం సాధన చేసింది, సమాజ హితం కోసం పనిచేశారు, ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు. ఒక మామూలు గ్రామంలో పుట్టి, సాధారణ కుటుంబంలో పుట్టి, ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు. ఆ రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి, మార్గదర్శి అయిన తర్వాత ఈనాడు ప్రారంభించి, అదే మాదిరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా నిద్ర లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ, విజ్ఞానవంతులు చేయడానికి కానీ ఆయన నిత్యం సాధన చేశాడు. ఆయన ఏ పని చేసినా కూడా నేను మొదటి నుంచి కూడా చూశాను, రాజీ లేదు. 40 ఏళ్ళుగా నేను ఆయనతో కలిసి ఉన్నప్పటికి కూడా, ఆయన పరిచయం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, విధి నిర్వహిస్తాను తప్ప నేను ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. నేపథ్యంలో పల్నాడు జిల్లాలో విధించిన 144 సెక్షన్ అమలు ముగిసిందని కలెక్టర్ శ్రీకేష్ బి లత్కర్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో నర్సరావుపేటలోని కలెక్టరేట్ లో ఎస్పీ మల్లికా గారు జేసీ శ్యామ్ ప్రసాద్ కలిసి మీడియాతో మాట్లాడారు. పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు జరిగిన ఘర్షణల నేపథ్యంలో జిల్లాలో 28 రోజులు 144 సెక్షన్ అమలు చేశామని తెలిపారు. శాంతి భద్రతలు అదుపులోకి రావడంతో
ఆ నిబంధన ఎత్తివేశామని తెలియజేశారు. కౌంటింగ్ తర్వాత జిల్లాలో చిన్న చిన్న ఘటనలు జరుగుతున్నాయని, ఆ ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా మళ్లీ ఆంక్షలు విధిస్తామని, శాంతి భద్రతలకి విఘాటం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. రాష్ట్రంలో ప్రశాంతంగా కౌంటింగ్ ముగిసిన జిల్లాల్లో పల్నాడు ముందుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా జరిగేలా పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. Total number of electors 17,36,162. సో దాంట్లో 86.5% టోటల్ ఓటింగ్ మన జిల్లాలో జరిగింది. ఆల్మోస్ట్ 15 lakh ఓటర్స్ మన జిల్లాలో ఓటింగ్ చేయడం జరిగింది. ఈ టోటల్ పోలింగ్ టైంలో చూస్తే ఒక 13,739 ఆఫీషియల్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ 2,230, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అదర్ పోలింగ్ ఆఫీసర్స్, మైక్రో అబ్జర్వర్స్ అంత కలిపి 13,739 మంది ఆ రోజు పోలింగ్ డ్యూటీలో ఉన్నారు. ఈవీఎంస్ మన జిల్లాలో బ్యాలెట్ యూనిట్స్ 2,183, కంట్రోల్ యూనిట్స్ 1941, వివిప్యాట్స్ 1956 వాడడం జరిగింది. ఈ పోలింగ్ డే కానీ తర్వాత కౌంటింగ్ డే కానీ అన్ని కలిపి కేసెస్ చాలా వరకు పోల్ రిలేటెడ్ కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది. ప్రీ పోల్ డే కేసెస్ 33, పోల్ డే కేసెస్ 106 అండ్ పోస్ట్ పోల్ డే కేసెస్ 22. మన పల్నాడు డిస్ట్రిక్ట్లో ఎలక్షన్ టైం పర్టికులర్లీ ప్రీ పోల్, పోల్ డే అండ్ పోస్ట్ పోల్ చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. దానిలో మనం 164 కేసెస్ కట్టడం జరిగింది. టిల్ టుడే 1,338 persons హ్యావ్ బీన్ అరెస్టెడ్ ఇన్ దీస్ కేసెస్. ఇంకా కొన్ని అరెస్ట్ పెండింగ్ ఉన్నాయి. దానికోసం స్పెషల్ టీమ్స్ ఆర్ స్టిల్ అవుట్ ఆన్ ద జాబ్. త్వరలో ఈ కేసెస్లో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. దే విల్ బి టేకెన్ టు ద లాజికల్ కంక్లూజన్. ఇప్పుడు వరకు పల్నాడు డిస్ట్రిక్ట్లో 46 కేసెస్ కట్టడం జరిగింది. ఆల్రెడీ 140 persons కి అరెస్ట్ కూడా లాస్ట్ 2 days లో చేయడం జరిగింది. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు పత్రికా రంగంలో చేసిన కృషి అజరామరమని టీడీపీ జిల్లా అధ్యక్షులు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ప్రతిపాడు ఎమ్మెల్యే బి రామాంజనేయులు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అదేవిధంగా అనేక వ్యాపార రంగాలు స్థాపించి ఎన్నో వేల మందికి ఉపాధి కల్పించారని గుర్తు చేశారు. రామోజీరావు మృతి పట్ల వారు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గుంటూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో రామోజీరావు చిత్రపటానికి తెలుగు తమ్ముళ్లు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. రామోజీరావు జీవితాన్ని ఆవిష్కరించారు. రాజకీయ వేధింపుల్లో భాగంగా ఆయన్ను వైఎస్ఆర్ కుటుంబం అనేక రకాలుగా ఇబ్బందులకి గురి చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గుంటూరు అర్బన్ అధ్యక్షులు డేగల ప్రభాకర్, పిల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. అంత చేయవచ్చని నిరూపించిన విధానం, కొత్త కొత్త ప్రయోగాలు, మొట్టమొదటిగా కలర్ పేపర్తో కూడా కలర్ ప్రింటింగ్ కూడా చేయవచ్చని, అదేవిధంగా తన వచ్చిన గ్రామీణ ప్రాంతాన్ని మర్చిపోకుండా వ్యవసాయ రంగానికి సూచనలు సలహాలు అన్నదాత మదుపుని ఉద్యమంలాగా చేపట్టాలని ఉద్దేశంతో ఇన్పుట్ రంగాన్ని ప్రవేశించి కోట్లాది మంది ప్రజల యొక్క ఆదరాత్మను స్పందనలు పొందిన వ్యాపారవేత్త. ప్రభుత్వాలు ఎన్ని రకాల ప్రయుక్తులు పన్ని ఇన్పుట్ వ్యాపారాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేసిన కోట్లాది మంది కస్టమర్ల యొక్క నమ్మకాన్ని చెరుకూరి రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఏదైనా సాధించవచ్చు, విజయం చేకూర్చవచ్చు, కలుసుకుంటే సాధించలేదు ఏది లేదని ఈ ప్రపంచానికి తెలియజేసినటువంటి మహానుభావుడు రామోజీరావు గారు. ఈరోజు రామోజీరావు గారి గురించి, ఆయన స్థాపించినటువంటి వ్యవస్థల గురించి ప్రపంచమే చెప్పుకుంటుందంటే అటువంటి మహానుభావుడు తెలుగువాడుగా పుట్టడం మన అదృష్టం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఉండడం మనందరి అదృష్టంగా మనం భావించాలి.
ఆయన ఏ రంగంలో అడుగుపెట్టినా ఆ రంగాన్ని అభివృద్ధి వైపు నడపడం అన్నటువంటిది రామోజీరావు గారి గురించే మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం రామోజీరావు గారు ఈ వ్యవస్థలో కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించాడు, కొన్ని వేల మందికి మార్గదర్శకుడు అయ్యాడు. ఒక రకంగా చెప్పాలంటే వ్యవస్థను నడిపించే ఒక వ్యక్తిగా ఆయన ఎదిగాడని చెప్పడానికి మనకి ఎలాంటి సంకోచం. అత్యంత అరుదైన వైద్య చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు శ్రీ ప్రతిమ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సాయి కృష్ణ తెలిపారు. ఓల్డ్ క్లబ్ రోడ్ లోని శ్రీ ప్రతిమ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ సాయి కృష్ణ మీడియాతో మాట్లాడారు. పల్నాడు ప్రాంతానికి చెందిన బాలిక పసర తిత్తితో రాళ్లు ఏర్పడి కొలిడోకోల్ ఇథియాసిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుందని చెప్పారు. కానీ బాలిక అవయవాలు పూర్తి వ్యతిరేక దిశలో ఉండటం వలన వైద్య చికిత్స క్లిష్టతరంగా మారుతుందని చెప్పారు. ఈ ఆర్సీపీ పద్ధతిలో సుమారు 2 గంటల పాటు తమ వైద్య బృందం శ్రమించి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. గుంటూరు నగరంలోనే మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ విధానంలో ఉచితంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నేను గుంటూరులో గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ని గత 10 ఏళ్ళ నుంచి గ్యాస్ట్రాంట్రాలజీ ప్రాక్టీస్ చేస్తాను. ప్రతిమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరు బస్ స్టాండ్ దగ్గర. ఈరోజు నేను ఒక అరుదైన సర్జరీ చేశాము, ప్రొసీజర్ చేశాము. దాని గురించి మీకు వివరిద్దామని మీ ముందుకు వచ్చాను. ఈ పాప వాళ్ళ తల్లిదండ్రులతో పాటు బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు, చిన్న ఉద్యోగం. అయితే ఈ పాపకి చిన్నప్పటి నుంచి కూడా ఒక అరుదైన కండిషన్ ఉంది. దాని పేరు డెక్స్ట్రోకార్డియా సైటస్ ఇన్వర్సస్. అంటే అన్ని అవయవాలు ఆపోజిట్ సైడ్ ఉంటాయి. అందరికీ గుండె ఎలా అయితే మనకి ఎడమవైపు ఉంటుందో ఈ పాప కుడివైపు ఉంటుంది. లివర్ మరియు స్ప్లీన్ అంటే పొట్టలో కూడా అవయవాలన్నీ కూడా ఆపోజిట్ సైడ్ ఉంటాయి. అందరికీ లివర్ మీకు తెలుసు కుడివైపు ఉంటుందని, ఈ పాపకి ఎడమవైపు ఉంటుంది. అలా ఈ పాపకి మామూలుగా బాగానే ఉంటుంది, చిన్నప్పుడు తెలుసు. కానీ ఈ పాపకి ఏంటంటే దురదృష్టవశాత్తు ఆ లివర్ దగ్గరికి ఉండే పసర తిత్తి అంటే గాల్ బ్లాడర్లో కొన్ని రాళ్ళు ఏర్పడి, ఈ రాళ్ళలో కొన్ని రాళ్ళు జారి కింద ఉన్న ట్యూబ్స్ పడిపోవడం వల్ల తరచుగా నొప్పి వస్తా బెంగళూరులో చూపించుకున్నారు. మళ్ళీ గుంటూరులో గత 20 రోజుల నుంచి హాస్పిటల్లో వైద్యం చేసుకుంటూ ఉన్నారు. అన్ని పరీక్షలు చేసిన తర్వాత మాకు తెలియదు అంటే ఆ రాయి కింద రావడం వల్ల ప్యాంక్రియాటిస్ అనే జబ్బు మళ్ళీ వస్తుందని, దాన్ని ఒక చిన్న ప్రొసీజర్ ఈఆర్సీపీని ప్రొసీజర్ చేసి తొలగిస్తే ఆ అమ్మాయికి బాగా మేలు జరుగుతుందని అనుకున్నాం. అయితే ఇది అరుదైన ప్రొసీజరు. ఎందుకంటే అందరికీ రైట్ సైడ్ ఉండేది మన లెఫ్ట్ సైడ్ ఉండేది కాబట్టి అన్ని ఆపోజిట్ చేయాలి. ఈ ఈఆర్సీపీ అనే ప్రొసీజరు ఈ అమ్మాయి చేయడం చాలా ఛాలెంజింగ్. అదే చిన్నపిల్ల ప్లస్ దాంతోపాటు అన్ని ఆపోజిట్ సైడ్ ఉంటాయి. ఇది గుంటూరు నాకు తెలిసి వచ్చేసిట్టు రికార్డ్స్ అయితే లేవు ప్రజెంట్గా. ఇది మన రాష్ట్రంలోనే చాలా అరుదైన జబ్బు. దీనికి మనం ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా గుంటూరులో ఈఆర్సీపీ అని ప్రొజెక్ట్ చేసి 2 గంటల సమయం తీసుకొని చేసి సక్సెస్ఫుల్గా అమ్మాయికి ఆ పద్ధతిలో రాళ్ళు కింద పడిన రాళ్ళు మొత్తం తొలగించాం. మేము మనం చేసాము. ఈ బాబు చక్కగా నొప్పి తగ్గిపోయింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా చాలా వరకు అమ్మాయికి హీల్ జబ్బు తగ్గినట్టు ఉంది, బాగా తింటుంది, ఆరోగ్యంగా ఉంది. ఇది తెలియడానికి దీన్ని సైటస్ ఇన్వర్సస్ డెక్స్ట్రోకార్డియా అంటారు. అంటే అన్ని అవయవాలు అపోజిట్ ఉంటాయి. దానికి మనం ఈఆర్సీపీ చేయడం అనేది చాలా అరుదు. మంచి అవకాశం వచ్చింది కాబట్టి మనం పూజ చేసుకున్నాం. ఇది చెప్పాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు ఇంతలో అయితే హైదరాబాద్ అదే బెంగళూరు ఢిల్లీ ఇలాంటి నగరాలకు ఎలా వచ్చింది ఈ ట్రీట్మెంట్ కోసం. ఇప్పుడు మన గుంటూరులోనే అత్యాధునికమైనవి మళ్ళీ క్లిష్టతరమైనవి కూడా మనం కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేస్తాం. థ్యాంక్ యూ. తగ్గిందా? తిన్నావా ఈరోజు? ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు అకాల మరణం పట్ల గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. రామోజీరావును వ్యక్తిగతంగా కలవలేకపోవడం తన దురదృష్టకరంగా భావిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం రామోజీరావు సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ మేరకు నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. రామోజీరావు జీవితాన్ని ఆవిష్కరించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భూతల స్వర్గంగా రామోజీ ఫిల్మ్ సిటీని ఆయన నిర్మించారని ప్రశంసించారు. అనేక ప్రాంతీయ భాషల్లో దినపత్రికల్ని స్థాపించి ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. ప్రజాహితం, రాష్ట్రహితం కోసం ఆయన పత్రికా రంగం ద్వారా పోరాటం చేశారని గుర్తు చేశారు. కాలం ఏ విధంగా బ్రతికామన్న దానికి పూర్తిగా నిదర్శనం శ్రీ రామోజీరావు గారి జీవితం. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి పట్టుదలతో, స్వశక్తితో, కష్టంతో
ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి తెలుగు వారి అందరికీ కూడా ఆదర్శవంతంగా తన జీవితాన్ని గడిపినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. కేవలం తను జీవించడమే కాదు, తనతో పాటు వేలాది మందికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాలతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను దేశ విదేశాలకు పెంపొందించినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. అటువంటి వ్యక్తి ఈరోజు మరణించడం చాలా బాధాకరం, చాలా బాధేస్తూ ఉంది. ఎందుకంటే నేను కూడా పర్సనల్గా ఆయన్ని ఒక్కసారైనా కలవాలని చెప్పి మనసు నిండా ఆశ పెట్టుకున్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకడిని. ఏదో ఒక రోజు రామోజీరావు గారిని కలవాలి, ఎందుకంటే ప్రధానమంత్రులు, మంత్రులు అనేక మంది పనిచేసిన వాళ్ళతో కలవాలనే ఆలోచన కూడా ఎప్పుడు రానటువంటి మనిషిని నేను. అటువంటి వాడిని రామోజీరావు గారిని పర్సనల్గా కలవాలని ఎంతో తపనతో ఎదురు చూసినటువంటి వ్యక్తిని. ఎందుకంటే ఒక రామోజీరావు ఫిల్మ్ సిటీ ఒక చెట్టు కింద కూర్చొని ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాన్ని గమనించి దీన్ని ఏ విధంగా ప్రజలకు, ముఖ్యంగా రాష్ట్రానికి వన్నె తెచ్చేటువంటి విధంగా తయారు చేయాలనే ఒక సంకల్పంతో రామోజీరావు ఫిల్మ్ సిటీని తయారు చేసి ప్రపంచ దేశాల్లోనే ఉన్నటువంటి మేధావులు విస్తురిపోయినటువంటి ప్రకృతిని భగవంతుడు ఏదైతే హెవెన్ అంటే దాన్ని ఏమంటారు, స్వర్గాన్ని ఎలా తయారు చేశాడో ఎవరికి తెలియదు, కానీ ఒక స్వర్గాన్ని ప్రతిబింబించేటువంటి విధంగా ఈరోజు రామోజీరావు గారు రామోజీ ఫిల్మ్ సిటీని తయారు చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా చిన్న చితక కుటుంబాల్లో వారు దాచిపెట్టుకునేటువంటి డబ్బుని ఎవరి దగ్గర పెట్టాలో అర్థం కాక ఇబ్బందులు పడేటువంటి కుటుంబాలన్నింటినీ కూడా ఒక మార్గదర్శి సంస్థను స్థాపించి దాని ద్వారా లక్షలాది కుటుంబాలకు వారందరికీ కూడా ధైర్యాన్ని కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి రామోజీరావు గారు. అంతేకాకుండా అనేక చిన్న పరిశ్రమలు స్థాపించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో నలుమూలలా కూడా చిన్న పరిశ్రమలు స్థాపించి ముఖ్యంగా మహిళలకు కానీ స్కిల్ లేనటువంటి ఏదైతే ఉపాధి లేనటువంటి అనేక మందికి ఉపాధి కల్పించి వారి ద్వారా అంతర్జాతీయ స్థాయిలో తనకు ఒక న్యాయ వ్యవస్థలో సామాజిక ప్రాతినిధ్యం, దాని ప్రాధాన్యత, ఆవశ్యకత అనే అంశంపై గుంటూరు రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఇండియన్ లాయర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీనియర్ అడ్వకేట్ సత్యప్రసాద్, ఐఎల్ఏ స్టేట్ కమిటీ ప్రెసిడెంట్ శాంతకుమార్ పాల్గొని మాట్లాడారు. సామాజిక న్యాయం కోసం న్యాయవాదుల్ని ఐక్యపరిచి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. న్యాయ వ్యవస్థలోని అత్యున్నత పదవుల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ లేకపోవడం ఆయా వర్గాల రాజ్యాంగాన్ని కాపాడుకోలేకపోతున్నారు. విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉంది, కానీ న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ లేకుండా పోయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రోస్టర్ విధానంలో రాజ్యాంగ సవరణ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ న్యాయ వ్యవస్థలో 1-2 కులాలకు మాత్రమే ఉన్నత న్యాయస్థానాల్లో వాళ్ళకి రిజర్వ్ చేసినట్టుగా అయింది. ఈ రోజున ఉదాహరణకి హయ్యర్ జ్యుడిషియరీలో మోర్ దాన్ 70% బ్రాహ్మిన్ కమ్యూనిటీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు జడ్జెస్గా హైయర్ కోర్టు, సుప్రీంకోర్టులో ఉన్నారు. మిగిలిన కులాలకి వేటికి కూడా ప్రాతినిధ్యం లేదు. ఈ ప్రాతినిధ్యం ఎస్సీ, ఎస్టీ, బీసీలకి లేకపోవటం వల్ల వాళ్ళకి సంబంధించిన సమస్యలను అర్థం చేసుకోకునే పరిస్థితి ఈ జ్యుడిషియరీలో లేని పరిస్థితి. ప్లస్ ఏంటంటే ఇది కొన్ని కులాలకి ఈ ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జి పోస్టులు రిజర్వ్ చేసినట్టుగా వాళ్ళనే అపాయింట్మెంట్ చేస్తున్నారు కొలీజియం సిస్టమ్ ద్వారా. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అందరికీ ప్రాతినిధ్యం ఇవ్వాలా, ప్లస్ రిజర్వేషన్స్ హైకోర్టులు, సుప్రీంకోర్టులో ఉండే వాళ్ళందరికీ కూడా అమల్లోకి తీసుకొస్తేనే అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం వస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరికీ. ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఒక 5 సంవత్సరాలుగా మైనారిటీస్ నుంచి అంటే ముస్లిం కమ్యూనిటీ నుంచి ఒక్కళ్ళు కూడా న్యాయమూర్తి లేని పరిస్థితి. ఎలివేషన్కి పంపించింది కూడా వెనక్కి పంపించినటువంటి దుస్థితి ఉంది. ఇట్లాంటివన్నీ కూడా సరైన ప్రాతినిధ్యం లేకపోవటం వల్ల ఏంటంటే న్యాయ వ్యవస్థలో సామాన్యమైన ప్రజలందరికీ అన్యాయం జరుగుతూ ఉంది. ఈ అన్యాయాన్ని కట్టుదిట్టం చేయడం కోసమనే మేము అందరికీ సమప్రాతినిధ్యం కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.